ఫ్రెండ్స్ ఇలా పోషమ్మ బోనాలు తీస్తానికి వచ్చినాం. బోనం తీస్తాను కొత్త ఇంట్లో వచ్చినప్పుడు కొత్తగా బోనం తీ అన్నట. ప్రజ్వల్ గాడు మా హెల్పర్ సాకులమా ఇక లైన్ పెరుగుతుంది. కొంచెం పొద్దున రావాలని పొద్దున్న లేచి వచ్చినాం. కొంచెం లేట్ అయిన కొద్దిగా మంది అయితే పెరుగుతారు ఇక. ఓకే మా అశోక్ వస్తాడు. అశోక్ వచ్చినాక కెమెరా తీస్తాడు. ఇప్పుడు నాకు మోసొస్తానా 3 తిరగచ్చు. 5 అంతా 3 అయినాయి, ఇంకా 2. ఏమైందిరా కులం జమ చేస్తాను ఇంకేనా? 5 రౌండ్లు వేసురాటప్ప. అశోక్ చెప్పిన ఉల్లిగడ్డలు తెమ్మని, అది మన బాబుకి చెప్పిన అశోక్ ఇవని చెప్పిన. ఆల్రెడీ తీసుకున్నాడు కోడి జోకిచ్చిన 2 కిలోలు ఉందన్నాడు. ఏమైంది నువ్వు అలా లైన్ అయినాక నీళ్ళైనా అగో 2 కోళ్ళు, ఒకటి అల్లరి ఒకటి ఏది గుడా 10 మందిని అడిగవచ్చు. పోసమ్మ గుడి రోజు వచ్చినట్టే ఇటు కానీ పోసమ్మ గుడి అంటే ఇక్కడికి రాలే ఎప్పుడు ఇదే ప్రశ్న సూర్యుడు చేసినట్టే కానీ ఇక ప్రజ్వల్ గాడు అరే ఈ మధ్య వస్తలేవు. ఇప్పుడు వస్తావా? రెండు కోళ్ళు ఇక కొత్త ఇల్లు కాబట్టి బోనం వెళ్ళాలన్నాక బోనం తీస్తాను. లేకుంటే కొండ పోసమ్మ కానీ 2 ఉన్నాయి. ఆ బోనంలో కలిపినాం. ఇది మేము సొంతంగా తీసుకుంటున్నాం అన్నట్టు. కొత్త అశోక్ నువ్వు లేకుండా ఆ చంద్రగాడు ఉన్నాడు ఆడ కూర్చొని ఆడు పోయి వంట కొత్తాడు. లగ్గం కాలేదు కాబట్టి పోయావా? రక్తపాతం చూపెట్టా. తింటావా మరి? తినుడేనా? కోస్తానికి లగ్గం కాలేదట. ఇవరకనే అబ్జర్వ్ చేయాలి. మా వాళ్ళది జుట్టు, మాది బయలేరు. మనది బయలేరా? కొండ పోసమ్మ కాడికి పొత్తే మా అమ్మ దాంట్లో కలిపినాం బోనం పొత్తే. దాంట్లో కూడా వచ్చిన ముక్క కూడా తినుడే. ఇడిచిపెడతా దాంట్లో. ఇదేంటిరా బయలర్ కూడా జుట్టు కూడా బయలేరానా? నీకు లెగ్ పీస్ ఇష్టంగా సంపుడే కావచ్చు. ఇవాళ ఏమన్నా సంపుడేనా? సంపుడే దౌడకేసి నవలు పారేసుడే కారా? అంతేనా? ముక్కు ఉడకద్దా? అంతేనా? ఉడికింది అనుకోని గంజుల నుంచి తీసేసుకోవాలి. నోట్లే వేడికి అన్ని పనులు వచ్చి బయట పడతాయి. అంతే అంటావా? నీకు పనులు వచ్చినాయి రసిక్కులు. ఏమవుతుంది నీకు? అయ్యో నీ శ్రీకాకుళం పోను సిగ్గెందుకు? పంది ముద్దు పెట్టిండవు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరు రా? అట్టాడు మేము పొద్దున్నే 4:30 వేసి ఆ పని ఈ పని బోనం ఎప్పుడో అండి పెట్టింది. ఇక మా అమ్మ కోసం అని అన్నాక మా వాడగట్టలు అందరం కలిసి వచ్చినాం. సో ఇక అక్కడ బోనం అయితే ఇక దేవునికి వంట వచ్చింది. ఒకసారి అటు పోయేస్తావా? తాను చేయలే. నేను అందుకే పొద్దున్నే చెప్పిన 12:30 దాకా వండలేదు. మళ్ళీ 7-8 లేచిండు తాను చేయి మళ్ళీ ఆడు కోడు ఉంటుందంటే చెత్త అన్నది కథ. ఇక టైం అయింది. ఇటు వచ్చింది. ఉన్నామా మోదనా వీళ్ళ కోసం ఉన్నా కానీ ఎంగ్రేజ్ వీళ్ళందరూ వచ్చిరని పోలేరు. ఎవరక్కడ పోతా అని ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడైనా పోతా అంటాను. ఇక మా ఎదురు ఆగు ఇప్పుడు కాదు టైం పడుతుంది. అక్కడ
మరి ఎప్పుడైతే అన్నారో అప్పుడు మనం ఓకే. గీలవాళ్ళు ఇవి ఎన్ని ఉన్నాయి? 2 కెమెరా తీసేది వాళ్ళు అది నాకే తీసుకోలే వాళ్ళు. నీ లెగ్స్ ఏది? నీ లెగ్స్ నీ హెడ్ ఏది? వీళ్ళ స్కూల్ స్టార్టింగ్ రోజు ప్రాక్టీస్ ఇలా స్టార్ట్ బస్సు కూడా ఇప్పుడు 12 జూన్ 12 అంటే కథం గో టు స్కూల్. చిక్కు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? అంజన్న అంటే ఇష్టమా? దేవుని ఎట్లా మొక్కుతావు? ఫస్ట్ వరుస బాగా అట్లా మొక్కుతావా? అంజన్న ఏడున్నట్టు చూపెట్టు. ఓకే బాయ్ చెప్పు మనలకు. బాయ్ గర్లను క్యాచ్లో కోడిని కోసినాక రక్తం పడకపోతే కావరా మళ్ళీ ఎడుకుండా కోసం మాకు అడిగచ్చు. మళ్ళీ పొడి పట్టుకొచ్చి మళ్ళీ ఇది అందరు పొత్తులు అన్నట్టు. పెయింటర్ కూడా ఇవాళ వేసే బోనం తీసుకుంటారు వాళ్ళు కూడా ఇవాళ తెచ్చినాయి. సెకండ్ అటే చిక్కు మామూలుగా తాను చేయలే కాబట్టి దూరం ఉంటాడు. నిన్న కొంచెం లేట్గా వండుడు కాబట్టి లేట్గా లేచింది మా కొండ పోసమ్మ. మీ డాడీ పేరు ఏం పేరు? మహేష్. నీ పేరు ఏం పేరు? శశ్. అర్థం కాదలేదు. ఎలా మీరు ఏం కూర ఇటు? ఎలా మీరు ఏం కూర? చికెన్ తింటావు నువ్వు? తమ్ముడు తింటాడా? ఈయన నల్లి, ఈయన సుండి. అంతేనా? ఈయన డీజే టిల్లు ఆట. డీజే టిల్లా నువ్వు? మాట్లాడుతానా? అంతేనా? అందరూ హోమ్ టూర్ అంటారు. అయితే ఇంకా పని కాలే, కొంచెం వర్క్ ఉన్నది. పెయింటర్ పనును కబోర్డ్ వర్క్ కొంచెం ఉన్నది. సో అది పూర్తయిన తర్వాత మొత్తం ఒకసారి హోమ్ టూర్ తీస్తాం. అట్లా విధంగా ఎంత బడ్జెట్ అయిందని కూడా అంటారు. బడ్జెట్కి సంబంధించి కూడా ఒక వీడియో తీసి పెడతాం. దాదాపు 99% అయిపోయింది. కొంచెం కలరింగ్ ఉన్నది. ఒక దేవుని రూమ్ను వాష్ బిన్ కాడ ఒకటి కబోర్డ్ కాడ చిన్న వర్క్ ఉంది. అది చేసుడు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ అండ్ బడ్జెట్ వీడియో చెప్తాం. ఓకే, ఈ వీడియో అయితే చూడండి.
చూసే ఉంటారు. సో నెక్స్ట్ అయితే ఎల్లమ్మ వీడియో ఉంటుంది. బాయ్.